ఓన్ హౌస్ ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ లైఫ్లో ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా కన్సిడర్ చేసే ఒక డ్రీమ్ తనకంటూ ఒక ఓన్ హౌస్ ఉండాలని. కానీ ఈ డ్రీమ్ని నెరవేర్చుకునే తొందరలో ప్రాపర్టీ కొనేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని చెక్ చేసుకోవడం మర్చిపోతుంటారు. దీనివల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. సో ఈ వీడియోలో ప్రాపర్టీ కొనే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఏ డాక్యుమెంట్స్ని క్లియర్గా చెక్ చేసుకోవాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ లిస్ట్లో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్ వల్ల యూజ్ ఏంటంటే మీరు కొనే ప్రాపర్టీ వేరేల పేరు మీద రిజిస్టర్ అయిందా, లేదంటే దాని మీద ఏమైనా లోన్స్ ఉన్నాయా, ఏమైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయా అని చెప్తుంది. ఇది మీకు రిజిస్టర్ ఆఫీస్లో దొరుకుతుంది అండ్ దీని ప్రైస్ అట్లీస్ట్ ఒక 1000 రూపీస్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ లింక్ డాక్యుమెంట్స్. ఇందులో లాస్ట్ 30 years నుండి ఇప్పటి వరకు ఆ ల్యాండ్ని ఎంతమంది కొంటూ వచ్చారు అని ఉంటుంది. ఈ లింక్ డాక్యుమెంట్స్లో మీరు కొనాలనుకుంటున్న ల్యాండ్ ఆ ప్రాపర్టీ ఓనర్కి ఎలా వచ్చింది అని డీటెయిల్గా ఉంటుంది. వెదర్ ఆ ప్రాపర్టీ ఓనర్కి అది కట్నంలో వచ్చిందా లేదా వాళ్ళ తాతల నుండి ఆస్తిగా వచ్చిందా అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు ఆ ప్రాపర్టీ ఎవరెవరి పేర్ల మీద రిజిస్టర్ అయింది అని మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ లింక్ డాక్యుమెంట్స్ని చైన్ డాక్యుమెంట్స్ అని కూడా అంటూ ఉంటారు. థర్డ్ వన్ లీగల్ ఒపీనియన్ ఫ్రమ్ లాయర్. మనం కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ని లాయర్ దగ్గరికి తీసుకెళ్లి అతన్ని లీగల్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల ఆ డాక్యుమెంట్స్ జెన్యూనా కాదా అని మనకు తెలుస్తుంది. దీనికోసం మీకు దగ్గరలో ఉన్న ఒక మంచి లాయర్ని కలవండి అండ్ అతనికి ఆ ఓనర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వండి. ఈ లాయర్ మీరు ఓనర్ దగ్గర కలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నీ స్టడీ చేసి అవి ఎంతవరకు జెన్యూన్ అని వెరిఫై చేసి చెప్తారు. నెక్స్ట్ మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మీరు కొనాలనుకునే ప్రాపర్టీ యొక్క జోన్ చెక్ చేయండి. మీ ప్రాపర్టీ యొక్క జోన్ని మీరు hmda.gov.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో మీరు కొనాలనుకున్న ప్రాపర్టీ అగ్రికల్చర్ జోన్లో ఉందా, కమర్షియల్ జోన్లో ఉందా లేదా రెసిడెన్షియల్ జోన్లో ఉందా అని చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఒక పేపర్ యాడ్. అవును, పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్. ఈ పేపర్ యాడ్లో సెల్లర్ నేమ్ అండ్ బయర్ నేమ్తో పాటు వాళ్ళ ఫాదర్ నేమ్స్ కూడా ఉండాలి. అండ్ మీరు కొనాలనుకున్న ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్ అండ్ సరౌండింగ్ ల్యాండ్స్ యొక్క సర్వే నెంబర్ కూడా మెన్షన్ చేయండి. దీనివల్ల ఫ్యూచర్లో కూడా మీరు కొన్న ల్యాండ్కి ఎలాంటి ఫర్దర్ ఇష్యూస్ రాకుండా ప్రివెంట్ చేసినట్టు ఉంటుంది. మన లిస్ట్లో 6th మెయిన్ థింగ్ వచ్చేసి కంప్లీషన్ సర్టిఫికేట్ ఆర్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ని మనం మున్సిపాలిటీ ఆఫీస్లో తీసుకోవచ్చు. మీరు ఒకవేళ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ కొనాలనుకుంటే ఈ కంప్లీషన్ సర్టిఫికేట్ వల్ల ఆ కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందా లేదా అని మనకు తెలుస్తుంది. అంటే కట్టిన బిల్డింగ్ రూల్స్ ప్రకారం ఎన్ని ఫ్లోర్స్ ఉండాలి, అన్ని ఫ్లోర్సే కట్టారా, లేదంటే ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాటారా అని మనకి తెలుస్తుంది. అండ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వల్ల మనకి రావాల్సిన యూటిలిటీస్ అన్ని వస్తున్నాయా లేదా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ చెక్ చేయడం. ఇందులో మీరు కొనాలనుకుంటున్న ప్రాపర్టీ ఓనర్ నేమ్ అండ్ ఆ ట్యాక్స్ పేయర్ నేమ్ సేమ్ ఉండాలి. అండ్ అట్లనే ఆ ప్రాపర్టీ ట్యాక్స్ ప్రాపర్గా పే చేసి ఉందా లేదంటే ఏమైనా పెండింగ్ ఉందా అని కూడా చెక్ చేయండి. అంతేకాకుండా అన్ని డీటెయిల్స్ అప్ టు డేట్ ఉన్నాయా లేదా చెక్ చేయండి. నెక్స్ట్ మెయిన్ థింగ్ యూటిలిటీ బిల్స్. ఈ యూటిలిటీ బిల్స్ అంటే కరెంట్ అండ్ వాటర్ బిల్ లాంటివి. ఈ బిల్స్ అన్ని అప్ టు డేట్ పే చేసి ఉండాలి. ఇవి ముందే చెక్ చేసుకోవడం వల్ల మీరు ఆ ప్రాపర్టీ కొన్న తర్వాత ఎలాంటి పెండింగ్ బిల్స్ ఆర్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ మెయిన్ థింగ్ కార్ పార్కింగ్ అలాట్మెంట్. చాలా మంది దీన్ని పట్టించుకోరు. ఇది చిన్న విషయమే అయినా మీరు ప్రాపర్టీ కొన్న ఫ్యూ ఇయర్స్ తర్వాత ఒకవేళ కార్ కొనాలనుకుంటే మీ ఇంటి ముందు అది పార్క్ చేయడానికి కరెక్ట్ స్పేస్ అలాట్ అయి ఉండాలి. సో ఇది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మెయిన్ థింగ్ నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC. దీన్ని మనం RWA దగ్గర తీసుకోవచ్చు, అంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్. దీనివల్ల మనం ఆ పర్టికులర్ ల్యాండ్ ఆర్ ప్రాపర్టీని ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా ఫుల్ జెన్యూనిటీతో కొంటున్నామని ప్రూఫ్ అన్నమాట. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ యాక్ట్ ఏంటంటే రెరా యాక్ట్, అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం మీరు కొనాలనుకున్న ప్రాపర్టీ బిల్డర్ చెప్పిన టైంకి హ్యాండ్ ఓవర్ చేయకపోయినా లేదా ప్లాన్ ప్రకారం బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయించకపోయినా వాళ్ళకి గవర్నమెంట్ పెనాల్టీ వేస్తుంది అన్నమాట. సో మీకు ఏ కంప్లైంట్ ఉన్నా దాన్ని మీరు రెరా వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది ఈ వెబ్సైట్ లింక్ నేను దీన్ని డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. అండ్ రెరాలో మీరు కొనాలనుకున్న ప్రాపర్టీ రిజిస్టర్ అయిందా లేదా అని కూడా చెక్ చేయండి. రెరాలో మీరు ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్, కంపెనీ రిజిస్ట్రేషన్ అండ్ ఏజెంట్ రిజిస్ట్రేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ చెకింగ్ సర్వే నెంబర్ ఆఫ్ ల్యాండ్. దీన్ని మీరు ధర్ని వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఆ ల్యాండ్ యొక్క అక్యురేట్ డీటెయిల్స్ తెలుస్తాయి
అండ్ ఫర్దర్గా ఓనర్షిప్ మీద అండ్ మెజర్మెంట్స్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ధరణి వెబ్సైట్లో జస్ట్ మీ ల్యాండ్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ని తెలుసుకోవచ్చు. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. నెక్స్ట్ వన్ BRS అంటే బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్. ఇందులో మీరు కొనాలనుకున్న ల్యాండ్కి ఎన్ని ఫ్లోర్స్ కట్టుకోవడానికి పర్మిషన్ ఉంది అని తెలుస్తుంది అండ్ ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయని తెలుస్తుంది. నెక్స్ట్ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మీరు ఒక బిల్డర్ ప్రాపర్టీని లేదా ఒక అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీని కొంటున్నప్పుడు దాని లేఅవుట్ ప్లాన్ని ఒకసారి చెక్ చేయండి అండ్ అది బిల్డర్ ద్వారా యాక్సెప్ట్ అయిందా లేదా అని కూడా చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ ప్రాపర్టీని థర్డ్ పార్టీ పర్సన్ నుండి లేదా థర్డ్ పార్టీ బిల్డర్ నుండి కొంటున్నారంటే ఒకసారి పవర్ ఆఫ్ అటార్నీ నిజంగా ఇచ్చారా లేదా చెక్ చేయండి. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, దాన్ని బేస్ మీదనే మీరు ప్రాపర్టీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో మీరు ల్యాండ్ కొనేటప్పుడు ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అన్ని డాక్యుమెంట్స్ ని చెక్ చేసుకోండి. దాని తర్వాత మీరు కనెక్టింగ్ రోడ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. లేఅవుట్ ప్రకారం రోడ్ విడ్త్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి. రెసిడెన్షియల్ కి అయితే అట్లీస్ట్ 10 మీటర్స్ అండ్ వేరే వాటికైతే అట్లీస్ట్ 12 మీటర్స్ రోడ్ విడ్త్ ఉండాలి. టోటల్ సైట్ ఏరియాకి అట్లీస్ట్ 10% ఓపెన్ స్పేస్ ఉండాలి. నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవాల్సినవి పర్మిషన్స్ లైక్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అండ్ కన్స్ట్రక్షన్ లాంటివి. గవర్నమెంట్ నుండి మీరు ఈ పర్మిషన్ ని 2 వాటి దగ్గర తీసుకోవాలి. ఒకటేమో HMDA అండ్ సెకండ్ వన్ DTCP, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే మెయిన్ థింగ్ ఏంటంటే డోంట్ బై అగ్రికల్చర్ ల్యాండ్. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొన్న తర్వాత మీరు ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోలేరు. సో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ని కొనండి. ఒకవేళ మీరు అగ్రికల్చర్ ల్యాండ్ ని కొన్నా కూడా మీరు ఆ ప్రాపర్టీలో ఇల్లు కట్టుకోవాలంటే దాన్ని నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీగా కన్వర్ట్ చేసుకోవాలి. లేదంటే లీగల్ గా మీకు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఉండదు. అండ్ మీరు కొనే ల్యాండ్ ని ఖచ్చితంగా ఒరిజినల్ ఓనర్ దగ్గరనే కొనండి. అంటే ఆ డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉన్నాయో వాళ్ళ దగ్గర నుండి. నెక్స్ట్ మెయిన్ సర్టిఫికేట్ కన్వర్షన్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు కొనేది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి మీకు కన్వర్షన్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ కన్వర్షన్ సర్టిఫికేట్ ఏంటంటే మీరు అగ్రికల్చర్ ల్యాండ్ నుండి రెసిడెన్షియల్ ల్యాండ్ కి కన్వర్ట్ చేస్తున్నారని. ఈ లిస్ట్ లో వన్ ఆఫ్ ద మెయిన్ డాక్యుమెంట్ వచ్చేసి సేల్ డీడ్ ఆర్ గిఫ్ట్ డీడ్. సేల్ డీడ్ లో మనకి ఆ ప్రాపర్టీ యొక్క ఒరిజినల్ ఓనర్ ఎవరు అని తెలుస్తుంది. సో ఓనర్ నేమ్ మీద రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చెక్ చేయండి. గిఫ్ట్ డీడ్ లో ఏంటంటే ఆ ప్రాపర్టీ ఆ ఓనర్ కి ఏ విధంగా గిఫ్ట్ చేయబడింది అని తెలుస్తుంది. చాలా రీసెర్చ్ చేసి ఒక సక్సెస్ఫుల్ కెరీర్ లో కావాల్సిన టాపిక్స్ అన్ని కవర్ చేస్తూ వస్తున్నాను. అండ్ మీ సైడ్ నుండి ఒక రెస్పాన్స్ అండ్ సపోర్ట్ ఉంటే నాకు అది ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.